గ్రేటర్ హైదరాబాద్ లో మేకపోతు మాటిన అడ్డగోలుగా గొర్రె మాంసం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో పలు చోట్ల ఎక్కువ లాభాల కోసం నాసిరకం మాంసం అమ్మకాలు సాగిస్తున్నారు. తెలంగాణ మేక మాంసం పేరుతో ప్రజలకు నాసిరకం నాగపూర్ మేక మాంసం అంటగడుతున్నారు. స్టాంపింగ్ చేసిన మాంసాన్ని అమ్మాలనే నిబంధన ఉన్నా సరే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వెటర్నరీ అధికారులు ఎక్కడా అయిపోలేదు. మామూలు మందులో వెటర్నరీ అధికారులు ప్రజా ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. గ్రేటర్ లో మటన్ విక్రయదారులు కొన్ని చోట్ల వేయింగ్ మిషన్ల ట్యాంపరింగ్ కూడా పాల్పడుతున్నారు. కిలోకి 100 నుంచి 150 గ్రాముల వరకు కూడా కాజేస్తున్నారు మోసగాళ్లు. ఇవేవి కూడా తెలియక సామాన్య జనం మోసపోతున్నారు. ఈ అడ్డగోలు దందాపై జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సహారా రోడ్లో విచ్చలవిడిగా మనకి మటన్ షాపులు చాలా వెలిసినాయి. ఆదివారం వచ్చిందంటే ఆటోలల్లో తర్వాత కార్లలో తీసుకొచ్చి కూడా రోడ్ల మీద అమ్ముతున్నారు. యాక్చువల్గా ఏం చేయాలంటే ఇది జిహెచ్ఎంసీ తర్వాత యానిమల్ వాళ్ళకి సంబంధించిన డాక్టరు వెటర్నరీ డాక్టర్ వీళ్ళందరూ సర్టిఫై చేసిన తర్వాతనే యాక్చువల్గా ఈ మటన్ అమ్మాలి. తర్వాత రేటు కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు రేట్ల ప్రకారం అమ్మాలి. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా అమ్ముతున్నారు. తర్వాత దీంట్లో కూడా మనకు రకరకాల మనకు నాగపూర్ పోతులని చాలా రకరకాలే ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని రకాల యాటలు ఉన్నాయో అన్ని రకాల యాటలు కూడా ఇక్కడికి వస్తాయి. అందువల్ల కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆటోల మీద కానీ కార్లలో తీసుకొచ్చి బయట తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణ పోతులను కూడా అమ్ముతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దాదాపుగా ఇప్పుడు ఈగలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ జనాల మీద ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా దీంట్లో జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ తర్వాత వెటర్నరీ వాళ్ళు కానీ వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ చేసుకొని మంచి నాణ్యమైనటువంటి మాంసం ఇచ్చినట్లయితే ఈ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా కూడా మనం కాపాడవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో యాంథ్రాక్స్ అనేది కూడా కొద్దిగా వస్తుంటుంది. అంటే మన దగ్గర లేకుండా కొన్ని ఏరియాల్లో అక్కడ వచ్చినప్పుడు ఒక జంతువుకి వచ్చినట్లయితే వేరే ఐటికి కూడా వస్తుంది. దాదాపుగా జంతువుల ద్వారా జూనోసిస్ అనే వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి సరిగా ఉడికినటువంటి మాంసం తిన్నా ఈ వ్యాధులు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ వెటర్నరీ అధికారులు కానీ దీని మీద తనిఖీలు చేసి నాణ్యమైనటువంటి మాంసాన్ని ఇవ్వవలసిందిగా మనకి. ఇక్కడ నమ్మకం సార్, మా లైవ్ కోస్తురు. ఇక్కడ నమ్మకంతో మా ముందటనే కోస్తురు కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటుంది. తెలంగాణ మటన్ అనేది ఏం లేదు, కోస్తురు అంతే. 10 years నుంచి ఇక్కడ ఏంటంటే అంతకుముందు ఎక్కువగా షాపులు ఉండకపోయి ఇప్పుడు షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకునే షాప్ ఏంటంటే యాక్చువల్గా నమ్మకంగా మన మంగళ కోసడానికి ఉద్దేశంతో మేము తీసుకోవడం కొంచెం మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది యాక్చువల్గా. కానీ అవి ఎక్కడ అనేది మాత్రం మేము సర్టిఫై తెలియదు యాక్చువల్గా. ఇక్కడే కోసి మాకు ఇక్కడ ఇస్తారు, సర్టిఫై చేస్తురా లేదనేది మాత్రం మాకు తెలియదు యాక్చువల్గా. ఇక్కడ ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య మరీ ఘోరంగా మటన్ షాపులు ఏర్పడ్డాయి. అది సహారా రోడ్ మరీ ఘోరంగా. ఎంత అంటే అడుగుకు ఒక్కొక్క షాపు, మినిమం ఈ ఏరియాలోనే ఒక 30-40 షాపులు ఉన్నాయి. అది క్వాలిటీ విధంగా ఏ విధంగా వాడుతున్నారో మాకు అర్థమైతే లేదు. ఏమన్నా అంటే తెలంగాణ మటన్ అంటున్నారు, లైవ్ మటన్ అంటున్నారు. ఎక్కడ చూసినా రద్దీ చూసారా, వెనక చూడండి ఎట్లా ఉందో. కానీ వీళ్ళు ఏ విధంగా ఎట్లాంటి మటన్ ఇస్తున్నారో మాకు తెలియదు. వస్తున్నాము లైవ్ మటన్ అనుకొని తీసుకుంటున్నాము. కానీ దానివల్ల వచ్చే రోగాలు ఎట్లున్నాయి, వాళ్ళకి నీట్నెస్ ఉంటురా లేదా ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఉంది తెలంగాణ మటన్, లైవ్ మటన్ అని అంటున్నారు. కానీ తినాలా తినవద్దా అనే పబ్లిక్ మొత్తం ఇది అవుతున్నారు. ఆ బోటి కడగడం కూడా నీట్గా లేదు, ఆ ఈగలు వలడము మొత్తం అక్కడే కడగడము, కోయడము, ఆ రక్తం కూడా అక్కడే పడేయడము అంతా నీట్గా లేదు.